హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్టయితే మీకు ఒక గుడ్ న్యూస్ అనమాట. నా దగ్గర కూడా ఎస్బీఐకి సంబంధించి ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. మరి ఈ క్రెడిట్ కార్డ్ మీద నాకు ఒక బంపర్ ఆఫర్ రావడం జరిగిందనమాట. సో ఆ బంపర్ ఆఫర్ ఏంటి విషయాలు అనేది ఇప్పుడైతే మీకు లైవ్లో చూపిస్తాను గైస్. జనరల్గా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మనకి బెటర్గానే అప్రూవల్స్ అనేది ఇస్తూ ఉన్నాయి అనమాట. మరి అప్రూవల్తో పాటు లిమిట్ కూడా బాగానే ఇస్తారు గైస్, ఎక్సెప్ట్ దట్ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు మనకి లో లిమిట్ ప్రొవైడ్ చేస్తున్నారు చాలా సందర్భాల్లో. బట్ సింప్లీ సేవ్ కావచ్చు, తర్వాత సింప్లీ క్లిక్ కావచ్చు, వేరే అదర్ దాన్ ఏ క్రెడిట్ కార్డు తీసుకున్నా కూడా బెటర్గానే క్రెడిట్ లిమిట్ ఇస్తున్నారు. మరి నాకు ఈ కార్డు వచ్చేసి కంప్లీట్గా 1 year అయిపోయింది. అలాగే నా యొక్క యాన్యువల్ ఛార్జెస్ కూడా నాకు 579 రూపీస్ పడ్డాయి గైస్. కానీ ట్విస్ట్ ఏంటంటే వితిన్ 15 days లోపల ఆ 579 రూపీస్ కూడా మనకి వివాహం అయితే అయిపోయాయి. లిటరలీ నాకు 0 ఛార్జెస్ అయితే ఈ మంత్ పడ్డాయి. మరి దీంతో పాటు ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నాకు ఈ క్రెడిట్ కార్డు యొక్క లిమిట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. బట్ నాకు ఎటువంటి ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ లాంటివి ఏం రాలేదు. మరి క్రెడిట్ లిమిట్ ఎలా పెంచుకున్నా అనేది మీకైతే లైవ్లో అయితే చూపిస్తాను. అలాగే క్రెడిట్ కార్డ్స్ మీద, ఎస్పెషల్లీ ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మీద లోన్స్ అయితే చాలా మందికి ప్రొవైడ్ చేస్తున్నారు. అవి కూడా మీకు చూపిస్తాను గైస్. ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ ఆఫర్స్, అలాగే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్ జరుగుతున్నాయి కదా. ఇందులో ఎస్పెషల్లీ అమెజాన్లో ఎస్బీఐ 10% ఆఫర్ ఉంది. అలాగే ఫ్లిప్కార్ట్లో తీసుకుంటే హెచ్డిఎఫ్సి 10% ఆఫర్ అనేది రన్ అవుతుంది. కాబట్టి ఈ రెండు బ్యాంక్స్ కూడా మనకి క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఇస్తున్నారు. మరి ఆలస్యం చేయకుండా మాన్యువల్గా మన లిమిట్ ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, మీరు చేసిందల్లా ఫస్ట్ ఎస్బీఐ కార్డ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని అందులో ఆఫర్స్ అనేవి చెక్ చేసుకోవాలి. మీకు కనుక ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ వచ్చినట్టయితే సో ఆ బ్యానర్ని క్లిక్ చేసుకొని మీరు డైరెక్ట్గా ప్రొసీడ్ అయితే చేసుకోవచ్చు. కానీ కొంతమందికి ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ కనబడడం లేదు. సో ముందుగా మనం క్రెడిట్ కార్డ్ మీద లోన్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఎప్పుడైతే చూపిస్తాను. సో నేను ఆల్రెడీ నిన్నైతే రికార్డ్ చేసిన వీడియోస్ అన్ని కూడా అవైతే మీకు లైవ్లో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నా ఫ్రెండ్ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే తీసుకున్నా. ఇక్కడ మీరు గమనించారంటే క్రెడిట్ లిమిట్ 55,000 అయితే ఉంది గైస్. సో కింద మనకి ఈఎంఐ అండ్ మోర్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మనం క్రెడిట్ కార్డ్ లోన్ యొక్క ఆఫర్స్ చెక్ చేసుకోవచ్చు. మరి దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎన్ క్యాష్ అని సెకండ్ ఆప్షన్ కనబడుతుంది. సో ఎన్ క్యాష్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీరు కనుక ఎలిజిబుల్ అయినట్టయితే మీ యొక్క క్రెడిట్ లిమిట్ని దాటి ఇక్కడ మనకు ఆఫర్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు 1,51,000 నా ఫ్రెండ్కి ఆఫర్ చేస్తున్నారు గైస్. ఇక్కడ మనకు కావాలంటే మినిమం 25,000 నుంచి 1,51,000 మధ్యలో ఎంత తీసుకోవచ్చు. మరి 1,51,000ని మనం 10 years చూసామంటే 36 months, 24 months, 12 months. సో కింద ఈఎంఐ మారుతూ ఉంటుంది, ప్రాసెసింగ్ ఫీ కూడా మారుతూ ఉంటుంది. ఇలా చెక్ చేసుకుని ప్రొసీడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే ఇక్కడ ఇన్ క్యాష్ ఆప్షన్ యూస్ చేసుకుని మీరు క్రెడిట్ కార్డ్ మీద లోన్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది ఫస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇదైతే బ్యానర్ చాలా మందికి వస్తుంది, అలాగే ఇన్ క్యాష్ ఆప్షన్ కనబడుతుంది కాబట్టి అక్కడ చెక్ చేసుకోవచ్చు. మరి సెకండ్ ఆప్షన్ క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్. క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ అనేది చాలా మందికి జరుగుతుంది, కానీ అది మాన్యువల్గా చెక్ చేసుకోవాలి. కొద్ది మందికి మాత్రమే అక్కడ మనకి బ్యానర్లో ఆఫర్ అయితే కనబడుతుంది గైస్. నాకు యాక్చువల్గా ఆఫర్ కనబడట్లేదు. అందుకే నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా అప్లికేషన్కి వెళ్ళిపోయాను. ఎస్బీఐ కార్డ్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు గమనించారంటే నా యొక్క క్రెడిట్ లిమిట్ మొత్తం 70,000 అయితే ఉందన్నమాట. యాక్చువల్గా 579 రూపీస్ నాకు రివర్స్ అయిపోయిందని చెప్పా కదా, అది కింద చూసుకోవచ్చు. మరి ఇక్కడ మనకు ఈఎంఐ అండ్ మోర్ మీద క్లిక్ చేస్తామంటే నాకు ఎన్ క్యాష్ కానీ లేదంటే ఏ ఆప్షన్ కూడా ఇక్కడ ప్రజెంట్ రాలేదన్నమాట. అలాగే బ్యానర్స్ నేను స్క్రోల్ చేస్తున్నట్టయితే కాంప్లిమెంటరీ కార్డ్ మాత్రమే, యాడ్ ఆన్ కార్డ్ మాత్రమే చూపిస్తుంది. మనకి ఎటువంటి ఆప్షన్ కూడా ఇక్కడ ఇవ్వలేదు. మరి క్రెడిట్ లిమిట్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి మోర్ ఆప్షన్ అయితే కనబడుతుంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకొని మనం ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈఎంఐ అండ్ మోర్లో ఇక్కడ చూసారా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఫ్లెక్సీపే, మనకు ఇన్ క్యాష్ అంటే క్రెడిట్ కార్డ్ మీద లోన్ ఆఫర్ రాలేదు. అందుకే నేను మోర్ మీద వెళ్ళి ఇక్కడ బెనిఫిట్ సెక్షన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్, తర్వాత కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ కనబడుతున్నాయి. ఫస్ట్ క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ గమనించారంటే సింప్లీ సేవ్ కార్డ్ నాది 70,000 క్రెడిట్ లిమిట్ అయితే ఉంది. మ్యాక్సిమం 3 lakhs వరకు నేను క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ కనబడుతుంది. సో టోటల్గా 3 lakhs నేను స్వైప్ చేసుకుని ఇక్కడ కంట్రీ మీద క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ మనకు ఓటీపీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. వచ్చిన ఓటీపీని యాస్టేజ్గా ఇక్కడ మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ విషయం గమనించండి, ఇక్కడ మనకి 3 lakhsకి 3 lakhs కూడా క్రెడిట్ లిమిట్ అప్లై ఇవ్వాలన్నమాట. సో మనం ఎంతైతే డిజైర్డ్ అంటే మనం ఎంతైతే ఎలిజిబుల్ అవుతామో అంత మాత్రమే ఎలిజిబుల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అప్రూవ్ కోసం మనం ఇంకొక స్టెప్ అయితే తీసుకోవాలి. అదేంటే ఇప్పుడు మనం చూద్దాం. మీరు కనుక ఎలిజిబుల్ అయినట్టయితే ఇక్కడ ఫర్దర్ స్టెప్లో మీకు కనబడుతుంది అనమాట, నీడ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి. సో ఇక్కడ చూసారా మనకు సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అయితే వచ్చేసింది. అలాగే ఇక్కడ వీ రిక్వైర్ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ఎవాల్యుయేట్ యువర్ ఎలిజిబిలిటీ. సో ఇలా కనబడుతుంది. మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మెయిల్ తర్వాత ఎస్ఎంఎస్ రెండూ సెండ్ చేయడం జరుగుతుంది. మీ యొక్క క్రెడిట్ లిమిట్ ఇక్కడ ఇంక్రీజ్ చేయడానికి మేము ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తామని చెప్పి. సో ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు 14/10/2024 లోపల మీ యొక్క క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎన్హాన్స్మెంట్ జరుగుతుందని చెప్తున్నారు. మీరు ఇది కావాలంటే నోట్ చేసుకోవచ్చు, లేదంటే ఇన్స్టెంట్గానే కనబడుతుంది అనమాట మీకు లిమిట్ ఇంక్రీజ్ అవుతుందా అని చెప్పి. మరి ఓకే చేసిన తర్వాత మళ్ళీ ఎస్బీఐ కార్డ్ అప్లికేషన్ వెళ్ళి ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేశాను.
క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సమ్ డిస్క్లైమర్ వచ్చింది. మరి ఇది ప్రొసీడ్ చేయగానే మళ్ళీ ఇక్కడ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏ బ్యాంకు మీరు ప్రైమరీ అకౌంట్ యూజ్ చేస్తున్నారు దాన్ని సెలెక్ట్ చేసుకునేసి దాని యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ కన్సెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది గైస్. మీకు ఈ ప్రాసెస్ వస్తుందంటే ఖచ్చితంగా క్రెడిట్ లిమిట్ ఎంతో కొంత ఇంక్రీజ్ అవుతుందని చెప్పి చిన్న హింట్ అనమాట. మరి ఇక్కడ నాకు మొబైల్ నెంబర్ తీసుకొని ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేయడం జరిగింది. సో వచ్చిన ఓటీపీని మళ్ళీ ఇక్కడ యాస్టెస్గా ఫిల్అప్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోయాను. ఇదంతా కూడా అందరికీ జరుగుతుంది గైస్ ప్రాసెస్ అనేది. మరి వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే చూద్దాం. ఇక్కడ మన మొబైల్తో లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్స్ కనబడుతుంటాయి. సో ఇక్కడ కర్ణాటక బ్యాంక్ అలాగే ఎస్బీఐ రెండు కూడా కనబడుతున్నాయి. నేను యాక్చువల్గా ఎస్బీఐ మీద క్లిక్ చేసుకుని ప్రొసీడ్ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఈ విధంగా నాట్ ఏబుల్ టు గ్రాంట్ కన్సెంట్ అని కనబడింది. సో మళ్ళీ ఏం చేశానంటే బ్యాక్ వచ్చేసేసి ఒకసారి కర్ణాటక బ్యాంక్ అయితే కన్సెంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఇలాగే వచ్చిందనమాట. మళ్ళీ బ్యాక్ వచ్చేసేసి ఫ్రెష్గా ట్రై అయితే చేశాను. సో ఇలా ఒక 2-3 అటెంప్ట్స్ ఫెయిల్ అయిన తర్వాత దాని తర్వాత సక్సెస్ అవ్వడం జరిగింది. సో మీకు కూడా ఏమైనా కావచ్చు కాబట్టి జాగ్రత్తగా గమనించుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఇక్కడ అకౌంట్ అయితే అడగడం జరిగింది. మరి ఇక్కడ ఎస్బీఐ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మనం నెక్స్ట్ ఫర్దర్గా క్లిక్ చేస్తామంటే అకౌంట్ డిస్కవరీ ఫెయిల్డ్ వచ్చింది. కానీ ఇన్స్టెంట్గా నాకు క్రెడిట్ లిమిట్ అయితే అప్రూవ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసారా నాకు మెయిల్ వచ్చేసింది, అలాగే ఎస్ఎంఎస్ కూడా రావడం జరిగింది. సో మెయిల్లో చెక్ చేసుకోవచ్చు. నా క్రెడిట్ లిమిట్ ఇక్కడ మనకి 70,000 నుంచి 98,000కి ఇంక్రీజ్ అయితే చేశారు. సో ఇదే ప్రాసెస్ని మనకి ఎగ్జాక్ట్గా మెసేజ్ కూడా చేసేస్తారు భయ్య. సో ఇలా మనకు క్రెడిట్ లిమిట్ మనం మాన్యువల్గా పెంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక 28,000 నాకు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. బట్ ఓకే, క్రెడిట్ లిమిట్ ఇంక్రిమెంట్ అనేది ఎగ్జాక్ట్గా బ్యాంక్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఎస్బీఐ కార్డ్ మళ్ళీ అప్లికేషన్ ఫ్రెష్గా క్లోజ్ చేసుకుని మళ్ళీ ఓపెన్ అయితే చేశాను. ఓపెన్ చేసుకుని నాకు క్రెడిట్ లిమిట్ ఎంత ఉందని చెప్పి ఇక్కడ చూసుకున్నాను. ఇంతకుముందు నాకు 70,000 ఉంది కదా. సో ఇన్స్టెంట్గా నాకు 98,000 అప్రూవల్ అయితే వచ్చేసింది. సో ఇలా మీరు కూడా మాన్యువల్గా చెక్ చేసుకోండి. చాలామందికి అప్రూవల్స్ రావట్లేదు అనమాట, అంటే మనకి ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ రావట్లేదు. సో మళ్ళీ నేను ఏం చేశానంటే మళ్ళీ క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ ఆప్షన్ దగ్గర వెళ్ళాను బెనిఫిట్స్లోకి. సో ఇప్పుడు నా క్రెడిట్ లిమిట్ అప్రూవ్ అయిపోయిందని చెప్పి ఈ విధంగా కంగ్రాచులేషన్స్ మెసేజ్ కూడా వచ్చేసింది. మరి ఇలా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ చాలామందికి తెలియకపోవచ్చు, అందుకే వీడియో చేస్తున్నావయ్యా. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అలాగే ఎస్బీఐ కార్డ్ ఏవైతే యూజ్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. సో ఇది ప్రాసెస్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎలా పెంచుకోవాలని చెప్పి నచ్చినట్టయితే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.